వానాకాలం ధాన్యం సేకరణలో 1,66,485 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులో భాగంగా 22,515 మంది రైతులకు 318.54 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 27,936 మంది రైతుల నుండి 386 కోట్ల 24 లక్షల రూపాయలు విలువ చేసే 1,66,485 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణలో భాగంగా జిల్లాలో 346 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులలో భాగంగా 22,515 మంది రైతులకు 318.54 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు ఆమె వెల్లడించారు. సన్న ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1,547 మంది రైతుల ద్వారా 8,001 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకుగాను 512 మంది రైతులకు 7 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, తక్కిన మొత్తం త్వరలోనే చెల్లించనున్నట్లు ఆమె వెల్లడించారు. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ చెల్లింపులో భాగంగా 1,51 లక్షల రూపాయలను రైతులకు బోనస్గా ఇచ్చామని ఆమె తెలిపారు.